సో గెలుపు బాట దిశలో ఈరోజు మనం చూసాము పరిగి టౌన్లో లిటరల్గా బీజేపీకి ఒక ఆశీర్వాద ర్యాలీలో చూసుకుంటే ఈ రోడ్ షోలో చాలా సక్సెస్ అండ్ మెగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అంటే జనాల దీవెన కానివ్వండి, ఆ ఆశీర్వాదం కానివ్వండి, మనం ఈ రోజు మనము కళ్ళతో చూసాము. ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా అసలు కన్నుల విందుగా ఉందని చెప్పుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఉన్నాను స్వయంగా మన చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్ గారు బీజేపీ నుంచి మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఉన్నారు. సో అయితే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఈ క్లారిటీ మనం అందరం దీనికోసం ఎదురు చూస్తున్నాము. వెల్కమ్ సార్. సార్ ఇన్ఫ్యాక్ట్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, వారు ఏమన్నారంటే ఛాలెంజ్ చేస్తున్నారు, గడ్డి పూసలను కూడా అట్టుకుంటారు. చెప్పండి, ఏ గడ్డి పూసలను పట్టుకుంటారు? ఓకే, సో ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అసలు చెవెళ్ళలోనే కాదు, తెలంగాణ స్టేట్ లోనే కాదు, ఇండియాలోనే లేదు అంటున్నారు. బీజేపీ వాళ్ళు చేయలేదు. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అసలు ఏమి చేయరు, ఆయనకు ఓటు వేయద్దు అంటున్నారు. గడ్డి పూస ముంగటోడి గడ్డి పూస. 4 మూలల ముసలామె 70 ఏండ్ల ఆమె చెవులిన పడతలేరు. మోడీ బొమ్మ చూస్తే గా బియ్యం ఇచ్చటైనన్ను. అది సంక్షేమ పథకమా, లేకుంటే నీ పోల్ట్రీ దాననా, లేకుంటే పోల్ట్రీ గుడ్లా, లేకుంటే నువ్వు కూలగొట్లే హల్వాల గుడి కట్టుకొని రియల్ ఎస్టేట్ చేసిందా? దాని గురించి మునిగెట్టోడు దిగసారినోడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. మహిళలకు గౌరవం ఇయ్యాడు. అండ్ ఏదో చీప్ మాటల మా మదర్ పేరు తీసుకొని మా వైఫ్ ఇంత చీప్ దిగసారినోడు నేను ఎప్పుడు చూడలేదు. వాని గురించి ఎందుకు మాట్లాడాలి? సార్ వాని గురించి కాదు, ఇంకెవరైనా కొంచెం రెస్పెక్టబుల్ వర్డ్స్ ఉంటే మాట్లాడలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఏమన్నారంటే 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాను, అక్కడ మోడీ రేట్లు పెంచేసేసి బీద వాళ్ళందరినీ కూడా సంక్షేమం లేకుండా చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ మళ్ళీ పవర్లోకి వచ్చిందంటే ఈసారి ఆ పథకాలు కూడా మొత్తం తీసేస్తారు. అత్తకు 4,000, కోడలకు 2,500 కూడా ఇయ్యనియరు. సో ఎట్లా చేద్దాము అని. ఇప్పుడు 400 గ్యాస్ సిలిండర్ వచ్చినాయా? రాలేదు. కానీ మోడీ గారు 500 వచ్చినాయి కదా. ఇక ఎలక్షన్ ముందు కొంచెం మాట్లాడితే తెలివిగల్ల అయినాయి. కానీ ఇప్పుడు ఆయన నెత్తి మీద చేట్ల చిప్పు ఉంది, నెత్తి మీద 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ చేట్ల చిప్పు పైసలు లేనిది 6 గ్యారెంటీలు ఎట్లా చేస్తాడు? అందుకే మోడీకి సంక్షేమ పథకాలు లేవట, ఉళ్ళే తీసేస్తాడట, అవతల మీద బురద చల్లాలి. అది తప్ప ఏం లేదు. కానీ ఎక్కడన్నారు ఇది? ఎప్పుడన్నా తుక్కుగూడలో మొన్న అన్నారు. నేను ఇప్పుడే తుక్కుగూడ ఆకర్షణ నుంచి వస్తాను. తుక్కుగూడ నుంచి వచ్చిన పొద్దుగాల నా యాత్ర. ఆడ ఇంతకు ముందు ప్రభుత్వము 3,500 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టింది. ఓకే, మొత్తము ఓల్డ్ సిటీ అందరు తుర్కోళ్ళని తీసుకుంటే అక్కడ అంటే తుర్కుగూడ డెమోగ్రాఫిక్ మార్గదర్చుకున్నారు. అందరు తుర్క బస్తీలు చేయాలని. ఇదా లోకల్ అక్కడ కట్టి ఓల్డ్ సిటీకి ఇస్తావు. అసదుద్దీన్కి బుగులు పడుతున్నావు, అసదుద్దీన్కి భయపడుతున్నావు. అసదుద్దీన్ నడుపుతున్నా కాంగ్రెస్ పార్టీ, నువ్వు నడుపుతున్నావా లేకుండా మీ పప్పు గాంధీ నడుపుతున్నా? సో ఆయన ఏమన్నారంటే తుక్కుగూడలో బీజేపీ క్యాండిడేట్ ని తుక్కుగా ఓడించాలి అంటున్నారు. అది ఏ బేసిస్ లో అని చెప్పారు? తుక్కుగా ఓడిపోయినరు. ఏంది? తుక్కుగూడాల మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్స్ ఉంటే 10 మంది బీజేపీ వాళ్ళు. తుక్కు తొక్కింది కాంగ్రెస్ వాళ్ళని, తుక్కుగూడ తొక్కింది. మీరు చూడండి, ఆడ చైర్మన్ తెలియదు అనుకుంటా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త కదా, తెలియదు అనుకుంటా. అయితే ఏదో తుక్కు ఏదో స్టైల్లో సప్పట్లు సీటీలతోటి ఓట్లు రావు. పనితోటి వస్తాయి, అవగాహనతోటి వస్తుంది, అవగాహనతోటి పనిచేస్తూ వస్తుంది. అయితే అది లేనట్టున్నది. ఓన్లీ సీటీలు పాపులారిటీ దాని కొరకు చూస్తున్నారు. తప్పక సీటీలు కొట్టవచ్చు, అట్లా డైలాగులు ఇస్తే. కానీ సీటీలో వస్తాయి, ఓట్లు రావు. కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే పని చేస్తేనే గుర్తింపు వస్తుంది, అప్పుడే ఓట్లు వస్తాయి. సో ఇప్పుడు ఇంపార్టెంట్గా ఏంటంటే మోడీ గారు భారతదేశం జీడిపి పెంచేస్తాను, అది చేసేస్తాను అంటున్నారు. అసలు చేవెళ్ళలో జీడిపిని లేకుండా చేశారు. అసలు విశ్వేశ్వరరెడ్డి మనకు చూసుకుంటే కోవిడ్ టైంలో ఎవరి దగ్గర కూడా రాకుండా మొత్తం నేనే మీ కష్టాలని చూసుకున్నా అని అంటున్నారు. కోవిడ్ ఎవరన్నాడు? రంజిత్ రెడ్డి. వాని గురించి అది ఇంకో పూస పట్టుకుని వాడు కోవిడ్ లా కోడిగుడ్లు ఇంకా చికెన్ అమ్ముడు పోతుంది. వాని బాధ చికెన్ అమ్ముడు పోతలేదని. అయినా కేటీఆర్ పోయి పీపుల్స్ ప్రాసెస్ అందరేమో కోవిడ్తో చచ్చిపోతున్నారు, మందులు లేవు, టీకాలు లేవు, ఆక్సిజన్ లేవు, వెంటిలేటర్ లేవు, మాస్క్ లేవు, ఇవన్నీ బాధపడుతుంటే ఆయన బాధ ఏంది? చికెన్ అమ్ముడు పోతలేదని పీపుల్స్ ప్రాసెస్ కేటీఆర్ తోటి పోయి చికెన్ ప్రచారం చేసిండు. నేను చేసినంత కోవిడ్లా
ఏ ఎంపీ భారతదేశంలో చేయలేదు. స్టార్టింగ్ విత్ ప్రచారం ఆఫ్ నో హ్యాండ్ షేక్, ఓన్లీ నమస్తే ఆదాబ్ పెట్టు, తర్వాత శానిటైజర్ వంచి పెట్టిన, తర్వాత శానిటైజర్ వంచి పెట్టినాక శానిటైజర్ ఎట్లా తయారు చేస్తాడో చూపెట్టాను ఇక్కడ పిరమైన శానిటైజర్, తర్వాత మాస్క్లు వంచిన, మాస్క్లు మ్యానుఫ్యాక్చర్ చేపించిన, తర్వాత పీపీ కిట్లు పంచిన, మ్యానుఫ్యాక్చర్ చేపించిన, రేషన్లు వంచిన. నేను అనుకుంటా దాదాపు 10,000 మందికి రేషన్ పంపించాను. కానీ లక్షలాది మంది రేషన్స్ ఎన్నో ఎన్జిఓలు ముంగటికి వచ్చేస్తే అవి కోఆర్డినేషన్ లక్షలాది మందితో వచ్చేసినాను. అదే కాక నా యూత్ క్లబ్లను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్గా మార్చింది. ఎందుకంటే ఆ రోజులో కోవిడ్ వచ్చింది కానీ సిమ్టమ్ లేదు. అయితే హాస్పిటల్ పోరాదు, ఇంటికి పోతే ఎవరికైనా అంటిస్తాను. అప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ లేకుండే. నా యూత్ క్లబ్లో ఐసోలేషన్ సెంటర్స్, ఆక్సిజన్ తక్కువ ఉండే. నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యంత్రాలు 58 యంత్రాలు నేను వికారాబాద్ హాస్పిటల్లో పెట్టినా, నా యూత్ క్లబ్లో పెట్టినా. అదే కాక ఎంతోమంది డాక్టర్లు చచ్చిపోతున్నారు. డాక్టర్లు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే వాళ్ళకు కోవిడ్ వచ్చి, అండ్ డాక్టర్లకు రెస్పిరేటర్ అంటే ఆస్ట్రోనాట్స్ తొడుకున్నట్టు పిఏపిఆర్ అంటారు, పవర్డ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్, అది తొడుకొని పోవాలి కోవిడ్ వార్డులకు. లేకుంటే డాక్టర్ నర్సెస్ పవర్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంపోర్టెడ్ ఉండే. నేను 10 రకాలు చేసిన, కొన్ని పేటెంట్ చేసిన, ఎంతో పంచిపెట్టిన. అదే కాక ఆక్సిజన్ షార్టేజ్ ఉండే. ఆక్సిజన్ షార్టేజ్ ఉన్నప్పుడు నేను యంత్రం కనబెట్టిన. ఏంటంటే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ షార్టేజ్ ఉంటే మోడీ గారు పెద్ద ఫ్యాక్టరీస్, స్టీల్ ఫ్యాక్టరీస్ ఆక్సిజన్ తీసుకుంటే కదా, ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ కన్వర్ట్ చేసినా కూడా తక్కువైన ఉండే. ఇది ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఉండే ఆక్సిజన్. అప్పుడు నేను కనబెట్టిన డివైస్ ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్లు వాడేది సగం వేస్ట్ అవుతుంది, పీల్చుకున్నప్పుడే అవసరం, ఎక్సేల్ చేసినప్పుడు అవసరం ఉండదు, బయటికి ఊపిరి బయటికి వచ్చినప్పుడు. అయితే ఒక సెన్సర్ వాల్వ్ పెట్టి అది ఆక్సిజన్ ఓన్లీ ఇన్హేల్ చేసుకుంటారు, పీల్చుకున్నప్పుడే రిలీజ్ అవుతుంది, ఎక్సేల్ చేసినప్పుడు రిలీజ్ కాదు. ఆ యంత్రం తయారు చేసి అవి పంచిపెట్టినాను. 50% ఆక్సిజన్ సేవ్ అయింది. అదే కాక నేను ఎంపీ కాకున్నా కూడా నేను ఇన్నోవేటర్ బయోమెడికల్ ఇదంతా ఎంపీ కాకుండా నేను ఇదేంది కోవిడ్ వెంటిలేటర్స్ చాలా తక్కువ, ఐసీయూ వెంటిలేటర్స్ అవి 20 లక్షలు అట్లా ఉండేది. అవి తక్కువ ఉంటే కోవిడ్ ఇక్కడనే కాదు అమెరికాలో అంతా తక్కువ ఉంటే కోవిడ్ స్పెసిఫిక్ ర్యాపిడ్లీ మ్యానుఫ్యాక్చరబుల్ వెంటిలేటర్ స్పెసిఫికేషన్స్ కమిటీ గ్రూప్లు ఉంటుంది. పీయూష్ గోయల్ గారు ఉంటే, నితి ఆయోగ్ ఉంటుంది. తర్వాత ఆ కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్ నేనే మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేసిన ఆ స్పెసిఫికేషన్ రాజు. అప్పుడు ఒక వెంటిలేటర్ కూడా తయారు చేసిన నేను, ఈ ఐకోవెంట్ అని ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్. దానికి ఒక పేటెంట్ కూడా అప్లై చేసిన, ఇప్పుడు రాబోతున్నది. ఇన్ని చేసిన ఆ తర్వాత నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే, అవి శానిటైజర్స్. ఎందుకంటే బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్, స్కూల్ బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఓన్లీ స్కూల్ ఉన్నప్పుడే, స్కూల్ అని బంద్ ఉండే. అయితే వాటిని శానిటైజేషన్ స్ప్రేయింగ్ ట్రక్స్ కన్వర్ట్ చేసిన. ఇన్ని చేసినవి ఒక్క ఎంపీ ఐ ఛాలెంజ్, వీడి ఇడిచిపెట్టు, వీడి కోడిగుడ్లు చికెన్ బాధ, వీడికి కోవిడ్ వస్తుండే వీడికి చికెన్ బాధ. కానీ ఇది ఏ ఎంపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, తృణమూల్ ఏ ఎంపీ చేయలేదు, నేను చేసినట్ట. అయితే వానికి ఎంత ఇట్లా కూర్చున్నాడు, గుడ్లు పెట్టిండు అండ్ చికెన్ అమ్ముకున్నాడు కోవిడ్ అప్పుడు. గడ్డిపూస మూడుస్తున్నాడు, గడ్డిపూస. డ్రౌనింగ్ మ్యాన్ క్యాచ్ స్ట్రా అంటారు కదా, మునిగేటోడు గడ్డిపూసను కూడా పట్టుకొని అనుకుంటాడు, మునిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా న్యూస్ లో వస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్ న్యూస్ లో వస్తున్నాయి. 90%, 80-90% ఒకటే సైడ్ వచ్చింది. మీరే గెస్ట్ చేయండి ఏ సైడ్ వచ్చిందో. సో బీజేపీ నాకు తెలియదు చెప్తా. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్. ఇప్పుడు యువ మోర్చా బీజేపీ అని చెప్తుంది. సో యువ మోర్చా అని ఓన్లీ తప్పుడు దారి పట్టిస్తున్నారు, కానీ యువాలకు అసలు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. అలా చేసుంటే 70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది. అసలు చెవెళ్లలో కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యని ఈ లీడర్ కి మనం ఎందుకు ఓటు వేయాలి అని చెప్పారు ఇద్దరు కాంగ్రెస్ నుంచి. ఆయన చూడు, ఉద్యోగాలు ఎన్నో తీర్ల సృష్టించవచ్చు, ఎన్నో తీర్ల. ఒకటేమో పాలసీ ద్వారా, ఓసారి ప్రాజెక్ట్స్ ద్వారా, కొన్ని ఎంపీ లాంటి సార్ ఉద్యోగాలు సృష్టించాలి, కానీ పనులు ఇవ్వచ్చు. కానీ వ్యక్తిగతంగా అన్ని రకాలు నేను చేసినాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను ఒక రేప్లు మర్డర్ అయ్యే ఏదో అడవిలలో ఒక చెరువు ఉంటే ఆ చెరువును
నేను ఒక వాటర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం స్పాట్ తయారు చేసిన. ఎంతో మంది కుటుంబాలు, వందలాది కుటుంబాలు బతికి. నేను వ్యక్తిగతంగా పోల్ట్రీ ఫామ్ లో పోల్ట్రీ పీ తీసేందుకేమో ఇచ్చిండొచ్చు కానీ 1-2 జాబ్లు ఇవి నా కంపెనీలు వస్తున్నాయి, ఫస్ట్ జాబ్స్ అవి కాదు. వ్యక్తిగతంగా ఎంపీ అయినాక ఆ బిజినెస్ పోల్ట్రీ పీ బిజినెస్ కాక అయితే ఇట్లా చేసింది సృష్టించింది నేను. నాకు అదే కాక పాలసీ ద్వారా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద సక్సెస్ కాలేదు. బీజేపీ కూడా పెట్టింది, అంత కొంచెం సక్సెస్ అయింది కానీ అది కూడా అంత కాలేదు. తర్వాత అప్రెంటిస్షిప్ మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ రాజీవ్ ప్రతాప్ రూడి నాకు దగ్గర తెలుసు, మిత్రుడే ఉండే. దాన్ని అఫ్కోర్స్ తర్వాత మారిండు. దాంట్లో ఎన్నో దాన్ని టింకరింగ్ చేసి మార్చి ఇప్పుడు కూడా కొన్ని మార్పులు అవసరం ఉండేది. దాని ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఏమి ఉద్యోగాలు వచ్చినాయంటే గ్రామీణ ప్రాంతం యువకులకు పట్టణం పోతేనే ఉద్యోగాలు. డిపార్ట్మెంట్ స్టోర్ ఎట్లా పనిచేయాలి, హోటల్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేయాలి, ఇవి 15,000 16,000 అట్లాంటి ఉద్యోగాలు అంత చాలా మంచివి కాదు. కానీ దాన్ని ఇంకా ఎక్కువ చేయాలంటే అప్రెంటిస్షిప్ మీద నేను ఫోకస్ చేస్తుంటుంది. నేను రాజకీయాలు చిందే ఉద్యోగాలు సృష్టించదు. ఎందుకంటే నేను ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి 18 నైపుణ్యాలు 18 నెలలు నేర్పించేది. పెయింటింగ్, వెల్డింగ్ ఇవన్నీ నేను వచ్చిందే దాని ద్వారా. అది చూసే ప్రతి గ్రామానికి ఒక ఐరన్ రాడ్ తీసుకొని ప్లేట్ వెల్డ్ చేసి దానికి పెయింటింగ్ వేసి ధర్మసారం గ్రామము, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెట్టించింది. అండ్ అందరు గమనించిండ్రు. ఉద్యోగాల మీద నేను చాలా డీప్ రీసెర్చ్ చేసిన, అప్రెంటిస్షిప్ మీద. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు వచ్చే వరకు, యూత్ ఎంప్లాయ్మెంట్ అయ్యే వరకు యూ హ్యావ్ టు ఎంగేజ్ ద యూత్. అంటే బేకారు ఉన్న యూత్కు సడన్లీ ఒక ఉద్యోగం రాదు. ఆయనను ఎంగేజ్ చేయాలి దేంట్లో సోషల్ వర్క్లను, లేకుంటే రీసెర్చ్లను, లేకుంటే ఎవరి చేతి కింద పనిచేసేట్లను అప్రెంటిస్షిప్ గా. సో నేను డీప్ రీసెర్చ్ చేసిన. ఆ మొహానికి ఇది ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ తెలియదు. ఆ పార్లమెంట్ చేయలేదు ఆ మొహం. అయితే ఆయన మాట్లాడతాడు. అయితే ఇప్పుడే ఇవాళకి వరల్డ్ రికార్డ్, ప్రపంచంలో ఏ దేశం ఇండియా నంబర్ 1 అని డిక్లేర్ చేసింది. అది UN లో లేబర్ ఫోర్స్ ఏదో ఉంటది, ఈ స్విట్జర్లాండ్ లో వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు. ఇండియా నంబర్ 1 అయింది ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్. 1,11 బిలియన్ డాలర్స్ రెమిటెన్స్ అయింది. ఇండియాస్ నంబర్ 1. ఏ దేశం కూడా అంత. అవునండి, కరెక్ట్. అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ FDI నంబర్ 1. అండ్ నంబర్ ఆఫ్ జాబ్స్ హ్యావ్ ఇంక్రీజ్ 10 folds. అండ్ డెవలప్మెంట్ మీరు చూడండి, ఏమీ కాలేదు, ధనం రాలేదు. ఇక్కడ నేను మోడీ గారు రానప్పుడు 100 ఏళ్ళ సింది బ్యాంకులు ఉన్నాయి, కానీ బ్యాంక్ అకౌంట్లు ఎవరి దగ్గర లేకుండే. ఓన్లీ 4 ధనవంతుల దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండేది ఊర్లో. ఇంకో ఒక పేదైన మిడిల్ క్లాస్ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక ష్యూరిటీ గ్యారంటీ లెటర్ రాయాలి. తర్వాత 2,000 జమ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యేది. మోడీ వచ్చినాక అంటే ఊర్లో 4 ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెట్టిండు, జన్ధన్ యోజన అని పెట్టిండు, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పెట్టిండు. అని చెప్పి నేను గ్యారెంటీ ఉండా ప్రతి ఒక్కరికి. బ్యాంకులు ఉన్నది ఎందుకు, అవసరం ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్, వాళ్ళకి లేవు కానీ 4 మందికి ఉంటుంది. ఎవరు ష్యూరిటీ కాదు, నేను ష్యూరిటీ ఉన్నా, జీరో బ్యాలెన్స్ ఓపెన్ అని. ఇప్పుడు గ్రామంలో 1000 అకౌంట్, 4 అకౌంట్లు ఉన్నాయి, 1000 అకౌంట్లు ఉన్నాయి. దాని ద్వారా గవర్నమెంట్ పథకాలు ఎవరికి లంచం ఇవ్వకుండా, ఉపాధి హామీ స్కీమ్ ఎవరికి ఒక పైసలు లంచం ఇవ్వకుండా మొత్తానికి పడుతున్నాయి. ఉపాధి హామీ స్కీమ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 150 రూపాయలు ఉండే, అందులో 70 రూపాయలు లంచం ఇవ్వ, 8 రూపాయలు చేతికి మిగిలేదు. అది కాలు పట్టుకోవాలి ఆఫీసర్. ఇప్పుడు ఎవరిని కాలు పట్టుకోలేదు, ఎవరి లంచం అవసరం లేదు. 300 రూపాయలు మొత్తానికి ప్రతి న్యాయ పైసా. ఇప్పుడు 150 300 చేసాడు, దాని మీద లంచం లేదు. ట్రాన్సాక్షన్ ఫీల్ 300 ప్రతి న్యాయ పైసా బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అంత ధనవంతులైన ఊర్లో అది ఇచ్చిపెట్టు, గవర్నమెంట్ పథకాలు ఇచ్చిపెట్టు. మా ఊర్లో ధర్మస్థానం 3 మోటార్ సైకిల్ ఉండే, ఇప్పుడు 400 మోటార్ సైకిల్స్ అయినాయి. చూడండి, ప్రతి గ్రామంలో 5 మోటార్ సైకిల్ దగ్గర 500 మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ లేని ఇల్లు లేదు. చూడండి, ఏదో 1000 ఇళ్లలో 2 ఇళ్లకు మోటార్ సైకిల్ ఉండకుండా ఇంత మార్పు వచ్చింది. కానీ అఫ్ కోర్స్ ఈ రీజనల్ పార్టీ, ఇటువంటి పార్టీ ఆల్కహాలిజం కూడా పెరిగింది. అయితే అది ఇది కానీ ధనవంతంగా అయినరు. ధనం మంచిగా కొంతమంది మంచిగా ఉపయోగిస్తారు, కొంతమంది మంచిగా ఉపయోగించలేదు.
వీళ్ళకి మాట్లాడుతుందుకు ఏం లేదు. వాళ్ళు చేతిలో చిప్ప పెట్టుకొని ఈ పథకాలు ఇస్తా, అసాధ్యమైన పథకాలు, వీళ్ళకి 2 లక్షల రుణమాఫీ ఇస్తా, దానికి 30,000 కోట్లు కాదు, 30,000 కాదు, 3,000 చేతిలో లేవు. అబద్ధాలు మోసాలతోటి. అదే మొన్న కూడా అందరికి అకౌంట్ లో అమౌంట్లు పడతాయని చెప్పేసి పోల్ కోడ్ ఉన్నా గానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి అసలు అర్థం అనిపించలేదు. సో మీరేమంటారు దాని గురించి? రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మంచి డైరెక్షన్ ఉంటుంది, మంచి భాష మాట్లాడేది, అండ్ నిజంగానే రాష్ట్రంకి ఏదో అవసరమాలు చేస్తుండే. కానీ ఇప్పుడు మెల్లగా కొంచెం దారి తప్పిండు, భాష తప్పిండు, విధానం తప్పినట్టు అనిపిస్తున్నది. అండ్ కేసీఆర్ పోలికలు వస్తున్నట్టు అనిపిస్తున్నది. కేసీఆర్ కూడా ఇదే చేసిండు. ఎలక్షన్ ముంగట హరీష్ రావు ఇదే రైతు బంధు ఇస్తా, ఇది ఇస్తా ఆపేస్తుంది. ఎందుకు ఇన్నేళ్ళు లేక సడన్లీ ఎలక్షన్ ముందు వచ్చినాయి పైసలు, అంతకు ముందు ఏమైంది? సరే 2 రోజులు ఆగితేమే. అదే అయితే ఇవన్నీ కూడా డెస్పరేట్ సైన్స్. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగల్లోళ్ళు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఆ 5 గ్యారెంటీలు ఆయన ఇస్తా అని చెప్పలేదు. ఆయన నెత్తి మీద పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదో ఎట్టి కింద మీద పడి ఎలక్షన్ గెలవాలి గంతే. ఇవేంటి ఎలక్షన్ పథకాలు, ఇవి మేనిఫెస్టో, అది కూడా నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చేయలేదు. వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీస్ కిరాయికో ఎలక్షన్ స్ట్రాటజీస్ ఆయనే చేసిండు. నువ్వు ఉచిత బస్ టికెట్ ఇస్తా అంటే మహిళా ఓట్లు వస్తాయి, మహిళలకు 2,500 రూపాయలు ఉంటే నెలకనే మహిళా ఓట్లు వస్తాయి. అసలు బడ్జెట్ లో ఉన్నాయా మన ఖజానాల, తెలంగాణ ఖజానా పైసలు ఉన్నాయా చూసుకోవాలి కదా. ఆర్థిక పరిస్థితి తెలియకుంటేనే ఏదో చెప్పొచ్చు. ఆయన లక్ష్యమే ఎలక్షన్ గెలవాలి, రేపు అది తర్వాత చూసుకుంటాము, అది సీఎం చూసుకుంటాడు. ఆర్థికంగా డెఫినెట్లీ 5-6 నెలల్లో రాజకీయంగా కాదు, మళ్ళా మానవ తెచ్చగల బీజేపీ ప్రభుత్వం కూలగొట్టింది. బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ హుద్ వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టేది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తెలియకుండానో లేకుంటే తెలిసి మోసం చేస్తేందుకో వాళ్ళు ఏదో 5-6 గ్యారెంటీలు, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఎంత అయితే అంటే 30,000 కోట్ల దాదాపు అయితే. ఎక్కడున్నాయి పైసలు? నెలకు 400 రూపాయలు నిరుద్యోగ వృత్తి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్, ఎక్కడున్నాయి పైసలు? లేవు. కరెంటుకు పైసలు లేవు, అందుకే కరెంట్ కోతలు మొదలైనాయి. తాగునీరు కొరకు పైసలు లేవు, తాగునీరు కొరకు పైసలు లేవు. ఇలా ఏంది ట్యాంకర్ కల్చర్. ఇంకోటి వెనకట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదున్నా బ్లాక్ లో కొనేది. మీ చిన్నపిల్లలకు తెలియదు కానీ బస్ టికెట్ కొట్టే బ్లాక్, ఏదేంది మన సినిమా టికెట్ బ్లాక్ లో కొనాలి, స్కూటర్ బ్లాక్ లో కొనాలి, ఫియట్ కార్ బుక్ చేస్తే బ్లాక్ లో కొనాలి, ఏదైనా బ్లాక్ లో కొనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంకర్లు కొనాలి, అది కూడా బ్లాక్ లో కొనాలి. ఏది నీళ్ళ ట్యాంకర్లు, నీళ్ళ కొరకు, నీళ్ళ ట్యాంకర్, తాగునీళ్ళు. ఆ పరిస్థితికి పోయింది. అయితే ఈ రోజు వాళ్ళని బచాయించటైనా ఒక్కయనే, ఎవరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కయనే బచాయిస్తాడు. అది పెద్దన్న ఎవరు? మోడీ. అండ్ ఆయన మోడీ గారు డెఫినెట్లీ స్టేట్స్ మెన్ అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే మొన్న జనవరి 9,000 కోట్లు లేకుంటే ఇప్పటి వరకే కరెంట్ కోతలు ఉండే, జీతాలు ఇంకా లేట్ అవుతుండే. అంగన్వాడీ నవంబర్ జీతాలు పోయిన నెలలో వచ్చినాయి, 4 నెలలు లేట్. ఇప్పుడు ఇంకా లేట్ వస్తాయి. ఎంప్లాయీస్ అందరు కూడా ఎగబడతారు. అండ్ మొట్టమొదలు కూలగట్టే కాంగ్రెస్ పార్టీ ఆయన చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులే, లీడర్లే. అండ్ ఈ ప్రభుత్వము ఆర్థికంగా దబ్బున కూలిపోతుందని నేను అనుకుంటున్నాను. పైసలు లేవు, లేకుంటే చేతులు ఎత్తేయాలి. ఇప్పుడు అన్నాడు రేపు నవంబర్కి ఇస్తా అనే రుణమాఫీ. ఇప్పుడు గోడ మీద రేపు అని రాసి ఉంటది, ఎప్పుడు చూసినా అది రేపే ఉంటది. ఇప్పుడు ఆగస్ట్ అని రాసిండు, ఏడాది రాయలేదు. ఎప్పుడు చూసినా ఆగస్ట్, ఈ ఆగస్టా, నెక్స్ట్ ఆగస్టా, నెక్స్ట్ తెలివిగల్లోడు. అండ్ ఆయన తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీని. ఆయన మంచోడే, తెలివిగల్లోడే. ఆయన నిజంగానే ఏమైనా చూస్తే ఆర్థిక పైసలు లేవు, చేయరాదని చెప్తుండే, కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.